దీని పేరు వచ్చి పులిరాజా. చూడండి పులిరాజా అనంగానే ఎట్లా వస్తుందో. ఇదిగో చూడండి, దీని పేరు పులిరాజా. ఓకే చూడండి, ఇదే మా గార్డెన్ ఏరియాకి ఎంట్రీ, అంటే గేట్ లాగా. ఇదే గేటు చూడండి, మీకు తీస్తాను. ఇదే గేటు మా లోపలికి, మన గార్డెన్ ఏరియా లోపలికి వెళ్ళడానికి ఇదే గేటు. సరే చూడండి, గోంగూర చూడండి ఎంత హైట్ ఎదిగిందో, మోకాల కంటే ఎక్కువ ఎదిగిపోయింది. మా అమ్మ చూడండి అక్కడ గోంగూర పీకుతుంది. ఇప్పుడు నేను వెళ్ళి కట్ట కట్టాలి. కట్ట కట్టడానికి చూడండి ఈ తాళ్ళు తీసుకుని వెళ్తున్నాను. ఓకే రండి, చూడండి గోంగూర కట్టలని. పొద్దునే చేయకాల్సిన మొహం కూడా కడుక్కోలేదు పొద్దున, అందుకే నా మొహం కూడా చూడండి ఉబ్బరించుంది. అబ్బా ఇగో చూడండి ఫ్రెండ్స్, గోంగూర కట్టలు పీకుతున్నారు. ఒక కట్ట 2 కట్టలు అవుద్ది అనుకుంటా, అది అంతే. చూడండి చాలా హైట్ ఎదిగిపోయింది గోంగూర. వంకాయలు అంటే బీన్స్, మరి బీన్స్ ఎప్పుడు కోసేది? బీన్స్ కూడా చూడండి విపరీతంగా వచ్చేసాయి. సరిగ్గా మా అమ్మ చూడండి గోంగూర ఎట్లా పీకుతుందో. అంటే మధ్యలో గడ్డి మొక్కలు ఉన్నాయి, ఆ గడ్డి మొక్కలు రాకుండా సింగిల్గా ఒకటి పీకుతుంది. ఇప్పుడు నేను కూడా పీకుతాను కొంచెం ఉండి. ఏంటి బీరకాయలు ఫ్రెండ్స్, చూడండి ఎంత పొడుగుందో బీరకాయ. అంటే ఇదిగోండి ఫ్రెండ్స్ బీరకాయలు. ఎండాకాలం కూడా చూడండి ఎట్లా పండాయో. అంటే ఇప్పుడు ఈ గోంగూరలలో లోపలికి వెళ్ళిపోయింది తీగ, లోపలికి వెళ్ళిపోయి బీరకాయలు కాసాయి. ఇప్పుడు పీకుతుంటే కనపడ్డాయి బయటికి. ఇంకో బీరకాయ వచ్చింది, అదేది అది చూపి. అదిగో బీరకాయ, అది కాదు బీరకాయ ముదిరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ గోంగూర కట్టలను పీకి షాప్లో వేయాలి. ఇదిగోండి, ఇది శనగ తోట. అంటే ఇప్పుడు దీంట్లో శనక్కాయలు వచ్చి ఉంటాయా? పూత మీద ఉంది, అది పసుపు కలర్లో పూత చూడండి. ఓళ్ళ దిగినాయా? 40 రోజులే అయింది వేసి, ఇంకా 60 రోజులు అవుతుంది దానికి పండటానికి. ఓకే ఓకే, ఇంకో 2 monthsలో అంటే 2 నెలల్లో, ఇంకో 2 నెలల్లో ఈ కాయలు కాస్తాయండి ఫ్రెండ్స్. ఇది అంటే మరి శనక్కాయలు ఎన్నో లేవు మరి ఎట్లాగ మనకి? ఇగో ఫ్రెండ్స్ వంగ చెట్లు ఇంకో చోట వేసావు చూడండి. వంగ చెట్లు నిన్న చూపించాను కదా ఆల్రెడీ, ఇందాక అంతకుముందు వీడియోలో చూపించాను నేను. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, మొలకలు వచ్చాయి. ఇవి కూడా గోంగూర విత్తనాలే, మళ్ళీ మొలకలు ఎత్తాయి. అవి అయిపోతున్నాయి అని మళ్ళీ ఇవి వేసారంట. ఇవే చెట్టు చిక్కుడు అంట. నేను గోరు చిక్కులు ఉంటాయి, లేకపోతే చిక్కుడుకాయలు ఉంటాయి. చెట్టు చిక్కుడు అంటున్నారు. అంటే ఇది గోరు చిక్కుడు లాగా లేదు అట్లా, కానీ చిక్కుడు తీగలాగా పాకటానికి కూడా లేదు. చూడండి చెట్టు ఎలా ఉందో. ఇవేమో వంగ చెట్లు చూడండి, మళ్ళీ కొత్తగా వేశారు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, వీటి మధ్యలో కూడా గోంగూర విత్తనాలు వేసారు. ఎందుకు వీటి మధ్యలో కూడా వేశారు అంటే, ఎండాకాలం కదా, ఈ ఎండాకాలంలో అవి కొంచెం ఎదిగి వీటికి నీడనిస్తాయని చెప్పేసి వేశారు ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, ఇవేమో గోరు చిక్కుళ్ళు. ఈ చివరి గోరు చిక్కులు వేశారు, అటు చివరేమో చెట్టు చిక్కుడు అంట. అవేమో చెట్టు చిక్కుడు, ఇవేమో గోరు చిక్కుడు చెట్లు అంట. ఇంకా మీకు ఇంకా వీటిలో చిక్కుడుకాయల్లో ఇంకెన్ని రకాలు ఉన్నాయి చెప్పండి ఫ్రెండ్స్ మాకు. ఇదిగోండి బెండకాయ చెట్లు, మళ్ళీ నేను కోసేసాము, మళ్ళీ పోత వచ్చి కాయలు కాస్తున్నాయి. ఇదిగో చూడండి బెండకాయ చెట్లకి ఇట్లా ఫస్ట్ ఇట్లా పోత వస్తుంది. కింద ఇంకో కాయ, చిన్న బుడంకాయ ఎంత ఉంది చూడండి.
వావ్, ఇగో బెండకాయలు. ఇదిగో చూడండి, ఇదంతా కూడా గోంగూరనే. ఫస్ట్ ఈ వాల్ ఇట్లాగా అయిపోతే నెక్స్ట్ తర్వాత ఈ వాల్ ఇట్లాగా ఇది కూడా కోసేస్తాము. మడిలాగా ఉందిరా అది కూడా. అంటే ఇదొక మడి అదొక మడి. నీళ్ళు పెట్టుకోరా. అంటే మధ్యలో కట్ట కట్టాము నీళ్ళు నిలవడానికి. ఇదిగో ఫ్రెండ్స్ గోంగూర కట్టలు తీసుకొచ్చాను, ఇక్కడ వేసాను. ఇప్పుడు ఇట్లా కట్టలు కడతాను చూడండి. ఇగో తాళ్ళు. నేను ఎంతగా గోంగూర కట్టినా కానీ కట్ట ఎంతో తెలుసు ఫ్రెండ్స్, 5 రూపాయలంట. ఈ 5 రూపాయలతో ఏం చేస్తాం, ఎంత కష్టపడి పండించినా కానీ దానికి విలువ ఉండదు ఫ్రెండ్స్. 5 రూపాయలు కట్ట అంటే ఎట్లా ఫ్రెండ్స్? ఇదిగోండి గోంగూర కట్ట చూడండి. నాకు ఇప్పుడు అంత ఉంది కట్ట వచ్చేసి. ఫ్రెండ్స్ కోసిన గోంగూర మొత్తం ఇక్కడ ఉంది. ఇప్పుడు వీటిని కట్టలు కట్టాలి. కట్టలు కడతాను. ఇప్పుడు ఎంత కోసినా కానీ ఏం ప్రయోజనం, ఎంత కష్టపడి పెంచినా కానీ. కట్ట వచ్చి 5 రూపాయలు అంట ఫ్రెండ్స్. ఇంకా మరీ ఇదిగా ఉంది. ఎంత కష్టపడ్డా దానికి ఫలితం ఉండట్లేదు. చూడండి, ఇప్పుడైతే నేను కట్టలు కడుతున్నాను. మరి దీంట్లో గడ్డి పరకలు కూడా రాకుండా పక్కనే చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇట్లా తీసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కట్టలు కడతాను నేను. మా అమ్మ ఒక పక్క పీకుతూనే ఉంది, నేను ఒక పక్కన కట్టలు కడుతూనే ఉన్నాను. పొద్దున కనీసం మొహం కూడా కడుక్కోలేదు ఫ్రెండ్స్. ఇదిగోండి గోంగూర కట్ట ఇది. ఇదంతా ఈ కట్టలన్నీ కట్టేసిన తర్వాత తీసుకెళ్ళి షాప్లో ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కట్టలు కట్టేసాను. ఇట్లాగా పీకుతూ ఉంటే ఇంకొంచెం బీరకాయలు కాసాయి. నిన్న బెండకాయ కూర కదా, ఈరోజు చూడండి బీరకాయలు దొరికాయి మాకు. అదిగో బీరకాయలు. నిన్నేమో బెండకాయ కూర, ఈరోజేమో బీరకాయ కూర. బయట కొనాలి అంటే మనం కొనలేం ఫ్రెండ్స్, ఎండకంటే ఎక్కువగా మండిపోతున్నాయి కూరగాయల ధరలు. ఓకే, అందుకని మేము ఇట్లా సొంతగా ఫామ్ పెట్టుకొని కూరగాయలు పండించుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడు ఈ గోంగూర కట్టలను తీసుకెళ్ళి షాప్లో వేసేయాలి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.